పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వరాహలయ్యపేట యాసలపు సూర్యారావు భవన్లో జరుగుతున్న సమ్మర్ క్యాంపులో 14వ రోజు జంతువులతో మనం ఎలా మెలగాలో వివరించడం జరిగింది. సమ్మర్ క్యాంపు విద్యార్థులందరికీ జంతు ప్రేమికుడు నవీన్ నాని జంతువుల పట్ల మనం వ్యవహరించాల్సిన తీరు ఎలా ఉండాలో వివరించారు. పెంపుడు జంతువులను పావురం, కోడి, బాతులు, చేపలు వివిధ రకాల జంతువులను తీసుకొచ్చి విద్యార్థులకు వివరించారు. జంతువులు తనని తాను కాపాడుకోవడం కోసం అవి చేసే ప్రయత్నాన్ని, వాటి పిల్లలకు తిండి పెట్టే విధానాన్ని, వాటి నివాసం తదితర అంశాలను వివరించారు. జంతువుల పట్ల మనం దయ కలిగి ఉండాలని ప్రతిరోజు పాఠశాలలో ప్రతిజ్ఞ చేస్తామని గుర్తు చేశారు. జంతువుల వల్ల సమాజానికి కలిగే ఉపయోగాన్ని విద్యార్థులకు వివరించారు. వ్యవసాయం దగ్గర నుండి ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో జంతువులు చాలా దోహదం చేస్తాయని అన్నారు. మనం పెంపుడు జంతువులతో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు. దీని ముందు కాట పరిగెట్టారనుకో ఇది బయట చేస్తుంది, అంటే పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కానీ దీనికి చిన్న చిన్న పళ్ళు ఉంటాయి, పట్టుకడితే నొక్కితే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది అనమాట. మీకు అర్థమైందా? ఇదేమో హార్మ్ఫుల్ కాదు, కాకపోతే దీనికి ఇబ్బంది అనిపించిందంటే చాలా గట్టిగా కొడుతుంది. దీని లైఫ్ స్పాన్ 12 సంవత్సరాలు బతుకుద్ది. దీనికి 10 ఇయర్స్ ఉంటాయి, ఈ లైఫ్ స్పాన్ వచ్చి 12 సంవత్సరాలు బతుకుతాయి. దీన్ని మామూలుగా బాతులు ఎలా పట్టుకోవాలంటే ఎప్పుడు మీకు కనబడినప్పుడు పీకిని పట్టుకోవాలి. ఓకేనా? పీకిని పట్టుకోవాలన్నమాట. పీకి పట్టుకుంటే దీనికి నొప్పి ఏమీ రాదు, కానీ దీన్ని పీకితోటే హ్యాండిల్ చేయాలి. ఓకేనా? పీకి పట్టుకొని మాత్రం హ్యాండిల్ చేయాలి. దీన్ని వింగ్స్ వచ్చి